హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పచ్చి అలసందలతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. దానికోసం నేను అలసందలు తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి గింజలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కానీ లేదా రాళ్ళుప్పు కానీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవంతా కూడా మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చూసినట్టయితే మనకి ఉడికాయ లేదా అర్థమవుతుంది. ఇక్కడ మరి కాసేపు ఉడకాలనిపిస్తుంది. దానికోసమని మరో 2-3 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. దానికోసం మనం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించుకున్న అలసంద గింజల్ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే మనకి ఫ్రై అనేది అంత బాగోదు. వాటర్ లేకుండా చూసుకొని ఈ అలసంద గింజలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నాము. పసుపు యాడ్ చేసి ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ గింజలు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసి ఉడికించాము. చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు గింజల్లో సాల్ట్ ఏమైనా తగ్గింది అనిపిస్తేనే లైట్గా యాడ్ చేయండి, లేదా యాడ్ చేయొద్దు. నేనైతే కొంచెం తక్కువ ఉందనిపించింది, దానికోసం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గింజలు అనేది ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి మీరు కావాలంటే కొబ్బరి పొడి లేదా పల్లి పొడి లేదా నువ్వుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా రెడ్ చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం కూడా కారం వాసన పోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను పల్లి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. వేయించుకుని పొడి చేసుకున్న పల్లి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ పల్లి పౌడర్ ప్లేస్లో నువ్వుల పొడి లేదా కొబ్బరి పొడి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని అలాగే కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా పల్లి పౌడర్ని యాడ్ చేసి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి అలసందల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రై మనము సైడ్ డిష్గా కానీ లేదా అలాగే ఉత్తిదే తిన్నా కానీ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.